గురు శిష్యులిద్దరూ అదృష్టవంతులే. ఓటుకు నోటు కేసులో జైల్లో ఉండాల్సిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు అదృష్ట దేవత తలుపు తట్టి సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. దీంతో గురు శిష్యులిద్దరూ ఒకరేమో ఏపీకి సీఎం, మరొకరు తెలంగాణకు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసును లైట్గా తీసుకోవడం వల్ల కేసు నుంచి బయటపడ్డారు. కానీ సీరియస్గా తీసుకుంటే చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతూనే ఉండేవారు. ఇదో రకంగా వాళ్ళిద్దరికీ రాజకీయంగా ఎంతో మేలు జరిగిందని చెప్పుకోవాలి. అప్పుడు కేసీఆర్ అలా గానీ వ్యవహరించకపోతే ఇప్పుడు గురు శిష్యులిద్దరూ సీఎంలుగా అయ్యేవారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కుట్రకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ద్వారా బ్యాగులో కోట్లు పంపించిన ఆడియో, వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయినా ఈరోజు వాళ్ళిద్దరూ సీఎం హోదాలో ఉండడం గమనార్హం.